ఈ కడప కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు, మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది. దానివల్ల దాదాపు ఇంతకుముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల వారీగా ఆ వాహనాలను తగ్గించి కార్పొరేషన్ చెత్త కలెక్షన్కి డబ్బులు ఇవ్వము అని చెప్పేసి ఆయన చెప్పింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీ ద్వారా ప్రజలకు ఈ విషయం చేరవేస్తున్నాను. ఈ మేయర్ సిటీలో కూర్చుంది ఎందుకు? ఈయన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు జరపడానికి కూర్చున్నాడా, లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి కూర్చున్నాడా? ఈ మేయర్కి అసలు ఈ యొక్క ప్రభుత్వ విధానాలు జీవో మీద అవగాహన ఉందా? ఈ సందర్భంగా నేను మేయర్ గారికి తెలియజేసుకుంటున్నాను, ఒక జీవో ఉంది గవర్నమెంట్ తరపు నుంచి, ప్రతి ఒక్క కార్పొరేషన్కి సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఖర్చులు ఆ కార్పొరేషనే భరించాలి అనేది ఒక జీవో. వీళ్ళు ఏ విధమైన ఇలాంటివన్నీ పరిశీలించకుండా కార్పొరేషన్ సంబంధించిన అధికారులను తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారము కార్పొరేషన్లో చెత్త సమీకరణాలు చేయకుండా ఆపేయమని చెప్పి ఒక ఇన్ఫార్మల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందంట. మేము ఈ రివ్యూలో చెప్తే అధికారులు మాకు చెప్పిన విషయము, దాదాపు నేను పిలిచిన రోజు కూడా 20 వాహనాలను తగ్గించండి, అట్లా దశల వారీగా తగ్గించేసేసి కొత్త కడప నగరాన్ని చెత్తమయం చేయాలనుకుంటున్నారు. ఆయన ఒక బాధ్యతాయుతమైన మేయర్ పదవిలో ఉన్నాడు. ఆయనకు ఈ మేయర్ పదవిలో కూర్చోబెట్టినందుకు చేయవలసిన డ్యూటీలు ఆయన చెయ్యాల. ఈ విధంగా చర్యలు చేసి ఈ విధంగా ఇంటర్నల్గా కార్పొరేషన్ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంది అని చెప్పేసి ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పడితే ప్రజల దగ్గర నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది. పైపెచ్చు ప్రజలు సంబంధిత కార్పొరేషన్లో కార్పొరేటర్కి ఫోన్ చేసేసి ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం మమ్మల్ని చెత్త ఎత్తనీయట్లేదని చెప్తోంది. ఎమ్మెల్యేకి కార్పొరేషన్లో చెత్తకు సంబంధమే లేదు. ఇది కార్పొరేషన్లో సంబంధించిన మేయర్ కింద ఉన్న 50 మంది కార్పొరేటర్కు సంబంధించిన వ్యవహారము. కార్పొరేటర్లు నా మీద వ్యతిరేకత తీసుకురావడానికి నా పేరు వాడుకుంటా అక్కడ చెత్త కలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇన్ఫార్మల్గా ఆపేసేసి ప్రజల నుంచి నా మీద వ్యతిరేకత తీసుకురావాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను, ఇది మేయర్ కింద ఉన్న 50 మంది కార్పొరేటర్ల యొక్క పక్కా ప్లాన్. ఎక్కడ చెత్త కలెక్ట్ చేయకుండా ఆ చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఆ సంబంధిత డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ది. 9th డివిజన్ కార్పొరేటరు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం పేరు వాడుతున్నారంట. ఐఎమ్ సారీ బాస్, మీకు ఏ హక్కు లేదు నా పేరు వాడుకునే హక్కు. దాదాపు నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి నేను ఎక్కడ రివ్యూకి వెళ్ళినా, ఏ డివిజన్లో రివ్యూకి వెళ్ళినా అక్కడున్న పారిశుద్ధ్య సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడికి సంబంధించి అప్పటికప్పుడు సచివాలయ సిబ్బంది మాట్లాడేసి ఇలాంటి ప్రాబ్లము ప్రజలకు గురి చేయకండి అని ఎక్కడికక్కడ నేను డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళకి అలర్ట్ చేస్తూ వెళ్తున్నాను. మీరు ఇలాంటి దొంగ ప్లాన్లు చేసుకుంటా కడప నియోజకవర్గంలోని ప్రజల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్లో 1+10 రిజల్ట్స్ ఇచ్చినారు. రేపు ఇది రిపీట్ అయ్యి ఈ కార్పొరేషన్లో కూడా మీ అందరినీ చుట్టుకుంటుంది ఈ రిజల్ట్. మీరు ఏమన్నా చెయ్యండి, మీరు ఆ కార్పొరేటరు ప్లేస్లో కూర్చున్నందుకు దానికి సంబంధించిన న్యాయం మీరు చెయ్యండి అంతే. నువ్వు వేరే పార్టీ ఉండవు, నేను వేరే పార్టీ ఉంటాను. పార్టీల పరంగా రాజకీయ పరంగా మనము చేసుకుందాం, మన ఉద్యమాలు మన పోరాటాలు మనం చేసుకుందాం. కానీ పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది చెప్తున్నాను. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి విప్లవం రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు చేస్తారు వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు 1+10కి దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు కార్పొరేషన్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన వ్యవహారాలలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడేసి మీరు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ప్రజలు కూడా నా పేరు వాడుకొని ఎవరన్నా మాట్లాడితే మీరు ఎవరు నమ్మకండి. నేను నా మనస్స వాచ కర్మన కడప నియోజకవర్గ ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.